మీ అభిమానానికి చేతులెత్తి కోటి దండాలు పెట్టినా కూడా తక్కువనే. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే 2009లో బీఫామ్ తీసుకొని చివరి రోజు నామినేషన్లు వేయడానికి వస్తే ఆయన మీరందరూ ఆదరించి హక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకొని 14 రోజులలో 7,000 మెజార్టీతో గెలిపించి నన్ను ఎమ్మెల్యే చేసి అప్పటి వరకు కొడంగల్ అంటే వరంగల్ అనుకునే పరిస్థితి నుంచి కొడంగల్ అంటే కొడంగలే, కొడంగల్ ఎక్కడో కాదు, కొడంగల్ పక్కన తాండూరు ఉంది, కొడంగల్ పక్కన పరుగు ఉంది, కొడంగల్ పక్కన నారాయణపేట ఉంది, కొడంగల్ పక్కన కర్ణాటక ఉందని చెప్పుకునేటట్టు మన గౌరవం పెంచిన రెండవసారి 5 సంవత్సరాలు నిరంతరం అలుపెరగకుండా కుటుంబాన్ని పట్టించుకోకుండా మీ అభిమానాన్ని నిలబెట్టుకోవడానికి మీరు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అహర్నిశలు 60 నెలలు పనిచేస్తే రెండవసారి జరిగిన ఎన్నికలలో మీరు నా అభిమానాన్ని వమ్ము చేయకుండా నా అభిమానాన్ని రెండింత చేసి 2014లో 15,000 ఓట్ల మెజార్టీతో గెలిపించి కొడంగల్ బిడ్డల పౌరుషాన్ని ఈ రాష్ట్రానికి చాటింది. రెండవసారి గెలిచిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం దోపిడి, ఆయన ముఖ్యమంత్రి, అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎంపీ, సడ్డకుడు కొడుకు ఎంపీ అయ్యి దుష్ట చతుష్టయం లాగా రాబందు లాగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీక తింటుంటే 1,000 కోట్ల రూపాయలు కొల్లగొడుతుంటే కమిషన్ల కింద టీవీలు పెట్టుకొని పేపర్లు పెట్టుకొని 100 ఎకరాల భూములు కొనుక్కొని 1,000 కోట్ల రూపాయల వ్యాపారం చేసుకుంటూ తెలంగాణను దోపిడీ చేస్తుంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దోపిడీకి వ్యతిరేకంగా కలం విప్పి ఢిల్లీ దాకా వినిపిస్తే ఢిల్లీలో ఉండే రాహుల్ గాంధీ గారు మన కొడంగల్ బిడ్డల పౌరుషాన్ని గుర్తుపట్టి ఢిల్లీకి వినిపించి కాంగ్రెస్ కట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించు అని చెప్పి కార్యనిర్వాహక అధ్యక్ష పదవి కట్టబెట్టి మొత్తం దేశానికి ఇవాళ కొడంగల్ పోరాట పటిమేందో గుర్తు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నాడు. ఇవాళ సోదరులారా, నన్ను ఈ పాలమూరు బిడ్డను ఈ కొడంగల్ ప్రజలు గుండెలో పెట్టుకొని చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో పార్టీని నడిపించడానికి అవకాశం ఇస్తే మనకి ఇచ్చిన అవకాశం మీద ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కక్ష కట్టిండు. ఇవాళ కొడంగల్ బిడ్డల పౌరుషాన్ని కొనుక్కోవడానికి పట్నం ముఠాలను 100 కోట్లు ఇచ్చి పంపించింది. ఇవాళ ఆ ఊర్లో కానీ ఈ ఊర్లో కానీ మోపయి కొద్దిమంది సన్నాసులు అమ్ముడపోతే ఇక కొడంగల్ ప్రజలందరినీ కొనుక్కోవచ్చని తాండూరులో ₹1,00,000 కొడంగల్కు పంపించింది. నేను అడుగుతున్నా, తాండూరులో ₹1,00,000 మన ఊర్లో చెప్తారా? ఈ తాండూరుకు కొడంగల్ రోడ్డు నేను ఏపీయలేదా? ఈ కొడంగల్ చౌరక్కల అంబేద్కర్ బొమ్మ మిత్రుడు సోదరుడు శ్రీరామ్ రెడ్డి పెట్టియలేదా? ఒకప్పుడు ఈ కొడంగల్ చౌరస్తా ఎట్లుండే మీకు తెలియదా? చిన్న సందులాకుంటే 100 ఫీట్ల రోడ్డు చేసి ఈ హైదరాబాద్ లో నక్లెస్ రోడ్డు మీద ఉన్నట్లాంటి లైట్లు నేను పెట్టియలేదా? డిగ్రీ కాలేజీ నేను కట్టియలేదా? జూనియర్ కాలేజ్ బిల్డింగులు నేను కట్టియలేదా? తాండూరు నుంచి తాగడానికి నీళ్లు కొత్త పైప్ లైన్ వేసి ఇంటింటికి నల్లా నీళ్లు నేను తీసుకురాలేదా? ఇవాళ రాష్ట్రం మొత్తం కొడంగల్ పేరు వినిపిస్తుంటే చింతమార్గ చీటర్ కేసీఆర్ కొడంగల్
చింతమడక చీకటి మధ్యలో పోటీ జరుగుతుంది. మన పౌరుషం గెలుస్తుందా, చింతమడక చీకటి గెలుస్తారా? ఇవాళ ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదు. ఇవాళ ఎక్కడోడో ఇక్కడ వచ్చి మనల్ని కొనుక్కుంటాడట. మనల్ని కొనుక్కుంటుంటే మనం చూసుకుంటే కూర్చుందామా? ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఒక మాట చెప్పదలుచుకున్న అంబేద్కర్ సాక్షిగా, చింతమడక చీకటి 100 కోట్లు కాదు, నువ్వు 1000 కోట్లు మూట తీసుకొచ్చినా మా కొడంగల్ పిట్టల ఎడమకాలు రప్పలు నువ్వు పట్టుబెట్ట. నువ్వు మా కొడంగల్ పౌరుషాన్ని కొంటవా? నువ్వు మా కొడంగల్ పిట్టల ఆత్మ గౌరవాన్ని ఎన్నికలలో ఓడిస్తావా? నువ్వు నీ దగ్గర పనిచేసే ఆ సన్నాసి చెమట మహేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి మమ్మల్ని ఓడించేది. ఎప్పుడైనా అద్దంలో మొక్కలు చూసుకున్నావా? నీ గడ్డముక్క ఎక్కుతో గడ్డముక్కల గురించి మనల్ని ఓడగొట్టా అంటే మనం చూసుకుంటే కూర్చోవాలా? కాబట్టి సోదరులారా, ఇవాళ ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఇవాళ మన ఆత్మ గౌరవాన్ని మొత్తం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున బాధ్యత నిర్వహించడానికి అవకాశం వస్తే ఇవాళ ఎదిగే చెట్టును నేలకు వరగొట్టాలని, కూకలి వేళ్లను పెకిలించాలని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన మీద కక్ష కట్టిండు కాబట్టి ఇక ఈ పని, ఈ తప్పుడు పని, ఈ అరాచక పని గురునాథ్ రెడ్డితోని కాదు అని చెప్పి గురునాథ్ రెడ్డిని పక్కన పెట్టి షాబాబు సన్నాసిని పంపించాడు. ఈ ఆ సన్నాసి చూస్తే లావు మనగా లడాయిపోతారంట, వెనకాల ముగ్గురు నూకుడు మనగాలంట. ఆ సన్నాసి కోసం ఓ మంత్రి మహేందర్ రెడ్డి, ఆ సన్నాసి ఏమైందా మైక్, ఆ సన్నాసి కోసం ఒక మంత్రి మహేందర్ రెడ్డి, రెండోడు దివాన లక్ష్మారెడ్డి, మూడోడు కూలే పిల్లి చూపల్లి కృష్ణారావు. ఈ ముగ్గురు సన్నాసులు వచ్చాక మనల్ని ఏదో తీస్తారంట. మన ఎంచుకైనా ఉండగలరా? ఏంటి వాళ్ళు చేసేది? ఇక వీళ్ళెందుకు వాడెందుకు? నేను ఒక్కటే మాట చెప్తున్నా కేసీఆర్, నువ్వే నీ కొడుకోదా, నువ్వే రా తెచ్చుకున్నాం పొలంగా చౌరస్తాను. చింతమడక చీకటి కథేందో, కొడంగల్ పిల్లల పౌరుషమేందో, కేసీఆర్ నువ్వేరా, అంబేద్కర్ చౌరస్తలో చేసుకుంటావు నువ్వే మేము. కాబట్టి సోదరులారా, రాబోయే ఎన్నికలు మనకు అత్యంత కీలకం. ఇవాళ మన ఆత్మ గౌరవాన్ని కోల్పోతే ఇక మళ్ళా 100 సంవత్సరాలైనా కొడంగల్ పేరు రాష్ట్రంలో వినిపించకుండా పోతుంది. కాబట్టి అప్రమత్తంగా ఈ 50 రోజులు ఇంటికొక యువకుడు నిద్రపోకుండా పహార గాయాలి. ఇవాళ కొడంగల్ చుట్టూతో ఇంటికొక యువకుడు సైనికులై అక్రమ మూటాలు దొంగ సారాయిని పంచకుండా ఎక్కడికక్కడ మేకతో కూర్చోవాలి. 50 రోజులు మీరు కష్టపడండి, 60 నెలలు మీ కోసం భుజాలు కాయలు కాసేలా పని చేస్తేనే ప్రతి గ్రామంలో యువకులు కథానాయకులై కదలాలి. ప్రతి గ్రామంలో యువకులు ఒక్కొక్కరు ఒక్కొక్క రేవంత్ రెడ్డి అయి ముందుకు ఉరుకాలి. ఇవాళ మన ఇజ్జత్ మీద దాడి జరుగుతుంది. ఇవాళ మన ఇజ్జత్ కొనుక్కోనికే చింతమడక చీటలు వస్తున్నారు. కాబట్టి ఇవాళ యువకులందరూ అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. ఇవాళ కొడంగల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవాలి. మా యూట్యూబ్ చెప్పినట్టు కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 50,000తో గెలిస్తే రాష్ట్రంలో మన గౌరవం పెరుగుతుంది. నేను చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. రాజశేఖర్ రెడ్డికి పులివెందుల
నారా చంద్రబాబు నాయుడు గారికి కుప్పం, అసదుద్దీన్ ఓవైసీకి హైదరాబాదు, కాంగ్రెస్ పార్టీకి కొడంగల్ కంచుకోట, రాజశేఖర్ రెడ్డికి పులివెందుల బిడ్డలు అండగా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగాడు. నారా చంద్రబాబు నాయుడికి కుప్పం అండగా ఉన్నది కాబట్టి 3 సార్లు ముఖ్యమంత్రి అయింది రాష్ట్రానికి. అసదుద్దీన్ ఓవైసీకి హైదరాబాద్ కు అండగా ఉన్నది కాబట్టి ఈ రోజు భారతదేశంలో రాజకీయాలలో ప్రభావం చూపిస్తున్నారు. మరి మనకట్లా ఉండగా, మనం కావద్దా? మన ప్రజలు, మన అభిమానం, మన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాష్ట్రానికి ముందుకు నడపగా ఇవాళ చంద్రశేఖరరావు గారు అవినీతిని ప్రశ్నిస్తాం కాబట్టి మన మీద కక్ష కట్టి మన దగ్గర మూటలతోని మనుషులను దించాడు. అలాంటి మూటలను 100 మీటర్ల కోతి తీసి పాతి పెట్టాలి. కాబట్టి సోదరులారా, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే రేపు రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని కాబట్టి రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లకు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తాం. ముసలమ్మకు ముసలాలకు 2,000 పెన్షన్ ఇస్తాం. నిరుద్యోగ యువతకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. ప్రతి పేదవాడికి 6 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తాం. ప్రతి పేద సోదరి మనకి 6 సిలిండర్లు ఇస్తాం. మహాలక్ష్మి గ్రూపులకు 1,00,000 రూపాయలు ఉచితంగా ఇస్తాం. 10 లక్షల రూపాయల రివాల్వింగ్ ఫండ్ ఇస్తాం. ఇన్ని మంచి పనులు జరగాలంటే మీరేం చేయాలి? నేను పైసలు అడుగుతలేను, కమిషన్ అడుగుతలేను. నేనేం అడుగుతున్నా? మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీకి 1 ఓటు అడుగుతున్నా, ఒకే 1 ఓటు అడుగుతున్నా. దేని మీద వేస్తారు మీరు ఓటు? ఎక్కడ వేస్తారో చెయ్యి పైకి చూపిరి. ఒక్క చేయి వాళ్ళు 1 చేయి ఎత్తాలి, 2 చేతులు 2 చేతులు ఎత్తాలి. కాడ మూల కొంతమంది సోదరులు ఎత్తుతలేరు ఎందుకోవాలి. అక్కడ కూడా కాడ పాట పదాలు ఉన్న మిత్రులు కూడా చేయి పైకి ఎత్తుతలేరు. 1 చేయి వాళ్ళు 1 చేయి ఎత్తుంది, 2 చేతులు 2 చేతులు ఎత్తుంది. ఇక కాడ కూర్చున్న మా సోదరులు పాపం ఎత్తాలని ఉంది కానీ ఏమన్నా అనుకుంటారేమని ఆస్తం గుర్తుకే, ఆస్తం గుర్తుకే. జై సోనియమ్మ, జై ఇందిరమ్మ, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ధన్యవాదాలు సోదరులారా. దయచేసి రాత్రి చాలా అయింది. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.